కలెక్షన్ చేసి ఇస్తారు కదా 2.5 సంవత్సరం నుంచి అది కలెక్షన్ చేసి ఇస్తారు కదా గత ప్రభుత్వం. ఏ ప్రభుత్వము ఎవరికి కూడా అన్డ్యూ ఫేవర్ చేయదు. ఏ ప్రభుత్వం ఏ ఎమ్మెల్యే కూడా అన్డ్యూ ఫేవర్ చేయదు. మీ ఎమ్మెల్యేలు మీరు కడుక్కోవాల్సిందే, మీ తిప్పలు మీరు పడాల్సిందే, మీ సంపాదన మీరు చట్టబద్ధంగా మీరు చేసుకోవాల్సిందే. అంతేగాని ప్రభుత్వం ఏదో చేస్తారనే పరిస్థితి అయితే ఈరోజు మాకు తెలిసి మా ఇదేంద్ర హయాంలో అయితే ఏం లేదు. మరి మీరేమన్నా అందుకు విధంగా ఎమ్మెల్యేలు ఆశ పెట్టుకున్నారేమో మాకు తెలియదు. రాబోయే కాలంలో ప్రజలు గమనిస్తారు, నిర్ణయిస్తారు. మేము 5 ఏళ్ల ప్రభుత్వంలో జగనన్న హయాంలో ఎమ్మెల్యేలకు ఫేవర్ చేసి ఆర్థికంగా ఎమ్మెల్యేలను బలోపేతం చేసేటువంటి కార్యక్రమం మా ప్రభుత్వం ఏం చేయలే. నేను రాట్రీడ్ అనే సంస్థను మా తమ్మునికి సంబంధించిన సంస్థను తీసుకొచ్చి దీన్ని ముందర పెడితే ఆ సంస్థకి 20 కోట్ల రూపాయలు బిల్లులు లేవు, రాలేదు. అనేక మార్లు తిరిగి. అంతేగాని దీంట్లోనే మీరు ఇంకా ఏమీ కనపడలే. అమ్మ డైరీ పెట్టాడు ప్రకాష్ రెడ్డి, దాంట్లో ఏం మొక్కలు ఎత్తకాల. లేకపోతే అమ్మ డైరీలో మహిళల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినందుకు నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా, విచారించు. ఏ మహిళ డబ్బులు నేను వాడుకున్నా విచారించు. బ్యాంక్ ఖాతాలు తెప్పించు, వాళ్ళ ఖాతాల్లో డబ్బులున్నాయా, నా ఖాతాకు వచ్చినాయా విచారణ. నువ్వే గవర్నమెంట్ లో ఉన్నావు. మొన్నటి వరకు నువ్వేం చెప్పినా నమ్మినారు ప్రజలు. నేను గవర్నమెంట్ లో ఉన్నాను కాబట్టి నువ్వే కదా గవర్నమెంట్ లో ఉన్నావు. అమ్మ డైరీ నిర్మాణం కోసం ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని నేను అది ఖర్చు పెట్టింటే నిరూపించాలి కదా. ఇప్పుడు కూడా అదే పాటే పడితే కాబట్టి మీరు నియోజకవర్గ అభివృద్ధి గురించి పనిచేయండి, జిల్లా అభివృద్ధి గురించి పనిచేయండి. పత్రికలు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే మాత్రం బాధ్యతగా పనిచేయండి. మీరు ఎవరిని నొప్పించినా, ఎక్కడ చిన్న సమస్య జరిగినా, ఏ గ్రామంలో ఎవరు నొప్పి పడినా తప్పనిసరిగా రిపర్కేషన్స్ ఉంటాయి. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అని ఉంది. ఎవ్రీ యాక్షన్ will have to face an equal and opposite reaction. Every action will have an equal and opposite reaction. మరి ఇక్కడ ఈక్వల్ కాదు, మల్టిపుల్ ఫోల్డ్స్ బెటర్ దాన్ దట్ అట్లా రియాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రము ఎటువంటి గొడవలు లేకుండా ఉండేటట్టు ఉండాలా. మనం గమనిస్తే 94 నుంచి 2004 మధ్యలో ఎన్ని సమస్యలు జరిగినాయి, ఎంత చెడ్డ పేరు వచ్చింది ఈ రాష్ట్రానికి, ప్రత్యేకించి అనంతపురం జిల్లా కూడా గమనించుకొని గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు ఆ మరకలు లేవు. దాదాపుగా గత 5 సంవత్సరాలుగా చాలా ప్రశాంతంగా గడిచింది జిల్లా. ఆ ఫ్యాక్షన్ మరకలు పోగొట్టాను. దీన్ని కొనసాగించాలని జిల్లా మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతాను. సార్, వైసీపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రతిపక్ష హోదా ద్వారా స్పీకర్ జనరాశులు కొద్దిసేపుగా పయ్యావతి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి మీరు ఫ్లోర్ లీడర్ గానే ఉంటారు తప్ప ప్రతిపక్ష హోదా లేదు రాజమండ్రి ఎలా చూస్తారు? ఇది ప్రతిపక్ష హోదా గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిపక్ష నాయకుడిగానే గౌరవించినారు. ప్రతిపక్ష హోదా ఆ రోజున్న 23 సీట్లకు మరి 1/4 రావాలంటారు కదా ప్రతిపక్ష హోదా. 10%. మరి కేంద్రంలో గాని పార్లమెంట్ లో గాని ప్రతిపక్ష హోదా లేని పరిస్థితుల్లో మనం దాదాపు 40 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదు? ఇవ్వలేదు. మరి పార్లమెంటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది అంతే కదా. దాంట్లో మనకు రూల్స్ విరుద్ధంగా, రూల్స్ అగెనిస్ట్ గా వాళ్ళు చేయకపోవచ్చు. కాకపోతే హుందాగా ప్రవర్తించాల్సి వస్తే ఇవ్వచ్చు. ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది మాకేం నష్టం కాదు. మాకు బలమైన ప్రతిపక్షం కావాలనుకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. లేదు మేము ఏది ఎవరికి కూడా ఆన్సరబుల్ కాదు, మేము ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి అదే కదా, మేము ఎవరికి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి ఆలోచన విధానం ఉంటే ఇవ్వాలి. దాంట్లో ఏముంది? ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల ఏముంది? ప్రతిపక్షం మాట్లాడడానికి, వాయిస్ రేస్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రతిపక్ష హోదా లీడర్గా, ప్రతిపక్ష లీడర్గా, సో వైఎస్ఆర్ సిఎల్పీ లీడర్గా ఆయనకు అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రశ్నించే అవకాశం లేకుండా గొంతు దొక్కేటువంటి కార్యక్రమం. ఇంకోటి సార్, ఏపీ రాజధానిగా అమరావతి మరోసారి నిర్మాణాలు ఊపందుకుంటున్నాయని టీడీపీ వాళ్ళు అంటున్నారు.
స్టిల్ ఇప్పుడు వైసీపీ దేని స్టాండ్ తీసుకుంది అంటే ఇప్పుడు ఇంకా 3 రాజధానులు మేము వీఆర్ నెవర్ అగైన్స్ ఎనీ డెవలప్మెంట్ యాక్టివిటీ ఇన్ ఎనీ ఏరియా. ఏ ప్రాంతంలో కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు, సాధ్యాసాధ్యాన్ని పరిశీలించమనే కోరుతాను. ఈ రోజు కూడా మీరు గమనిస్తే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు స్పెండ్ చేసి దాదాపు 5-6 వేల కోట్ల స్పెండ్ చేసిన అమరావతి మీద. ఆ రోజు పిలిచిన టెండర్లు 42,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. వివిధ కంపెనీలకి రోడ్ ఫార్మేషన్స్, పవర్ లైన్స్ సంబంధించి టెండర్లు పిలిచినారంటే మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి పనులు టెండర్లు పిలిచినారు. ఒక 10,000 కోట్ల రూపాయల పనులు ఏమో జరిగినాయి. దాంట్లో 5-6 వేల కోట్ల రూపాయలు మాత్రమే పేమెంట్ చేశారు. నిజంగా ఆయనకు సాధ్యమైందంటే ఆ 40,000 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసిండేవాడు కదా. ఇప్పుడు ఆ రోజు 5 ఏళ్ళు అయింది, ఈ రోజు 5 ఏళ్ళు అవుతుంది. ఆ రోజు 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు మా అయితే ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టగలుగుతారు. అమరావతి నిర్మాణం పూర్తి అయితే చంద్రబాబు గారి అవసరమేముంది ప్రజలకు ఆ ప్రాంతంలో? అమరావతి నిర్మాణం అనేది కొనసాగుతూనే ఉంటుంది 20 సంవత్సరాల పాటు. నీకు ఒక 5 ఏళ్లలో అయితే అది పూర్తి కాదు. 1,05,000 కోట్ల మీకు సిఆర్డీఏ డిపిఆర్ ఈ రోజు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిపోయింది. 8 సంవత్సరాల తర్వాత ఇది దాదాపుగా ఒక 70-80% దాని ప్రైజెస్ ఎస్కలేట్ అయింది. సో ఇప్పుడు 1,05,000 కాస్త ఖచ్చితంగా 1.5 లక్ష కోట్ల రూపాయల మీద ఖర్చు పెట్టిగా నవ్వదు. 1.5 లక్ష కోట్ల రూపాయలు ఒక టర్మ్ లో పెట్టడం అనేది అసాధ్యం. మరి ఎంప్లాయీస్ కి సంబంధించి పిఆర్సీ 40% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది చేయగలుగుతారా? పే రివిజన్ కమిటీ మళ్లీ వేసి గతంలో ఉన్న ఐఆర్ కంటే తక్కువ ఇచ్చామని కదా మా పైన వ్యతిరేకత. 27% ఐఆర్ ప్రకటించి 23% ఇచ్చాము కదా. ఇప్పుడు మీరు 40% ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఎంప్లాయీస్. అది వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతారా? మరి ఇన్ని సంక్షేమ పథకాలకు సంవత్సరానికి మేము 52,000 కోట్లు ఇస్తే సంవత్సరానికి 1,25,000 కోట్లు ఇవ్వాలా? మరి పేద ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు అందజేయగలుగుతారా? మరి నిరుద్యోగ వృత్తి ఇస్తారా? ఈ 1,500 రూపాయలు ఇస్తారా? ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ సాధ్యాసాధ్యాలు చుందుకే కదా ఇప్పుడు కూడా అవుట్ స్పోకెన్ గా ఏది బయటికి రావట్లేదు. మీరు గమనిస్తే మంత్రులుగా ఉన్నవాళ్ళు అవుట్ స్పోకెన్ గా ఏది మాట్లాడట్లేదు. మాట్లాడి ఇది చేయబోతున్నాం, ఇది చేస్తున్నాం అనేది ఒక పెన్షన్ కి సంబంధించి పైవాళ్ళ కేసీఆర్ గారు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, 4,000 కోట్ల పైన డబ్బులు ఉన్నాయి, మాకు ఇబ్బంది ఏం లేదు, 1వ తారీఖు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. పెన్షన్ ది మినహా ఈ రోజు వరకు కూడా వాలంటీర్ల విషయంలో క్లారిటీ లేదు, సంక్షేమ పథకాలు సూపర్ 6 విషయంలో క్లారిటీ లేదు, 20 లక్షల ఉద్యోగాల విషయంలో లేదా నిరుద్యోగ వృత్తి విషయంలో క్లారిటీ లేదు, అమరావతి విషయంలో క్లారిటీ లేదు, ఉద్యోగుల విషయంలో క్లారిటీ లేదు. ఎవరికి వాళ్ళు మాకు వచ్చేస్తాయని ఆశపడతా ఉన్నారు. ఇప్పటికీ అది అవుతుందో లేదో అనేది రియాలిటీ తెలిసే కదా నెక్స్ట్ వాయిస్ మారేది. ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా సభలో ఈ 11 మందితో చేయగలిగేది ఏం లేదు. మీరు ఇస్తే 4 మాటలు ఎక్కువ మాట్లాడగలుగుతాము, ప్రజలకు సభను వాచ్ చేస్తున్నటువంటి ప్రజలకు మన వాదన వినిపించగలుగుతాం. లేదంటే బయట మాధ్యమాల్లో ప్రెస్ మీట్ లో సభల ద్వారా ప్రజలకు వినిపించగలుగుతాం. దానివల్ల ఇస్తే హుందాగా వ్యవహరించారనుకుంటారు. ఇవ్వలేదు, నెక్స్ట్ 2029 ఉండనే ఉంది కదా.